రెబల్ స్టార్ కనిపిస్తే చాలు కాసుల పండుగ. దోమలు ఈగులు తోలుకుంటున్న చాలా థియేటర్స్ కి కల్కి వల్లే కాసులు కలిసొచ్చింది. 1000 కోట్ల వసూళ్ల తర్వాత 2000 కోట్ల వేటలో కల్కి అంటే ఉంది. అంతా ఓకే, కానీ సడన్ గా సీన్ లోకి భారతీయుడు హంగామా షురువైంది. కాకపోతే కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడైనా కల్కితో పోలికే భారతీయుడు 2 కొంప ముంచేలా ఉంది. ఒకవైపు కల్కి సునామీని తట్టుకోవడమే కష్టం అనుకుంటే, ఏటికి ఎగురిదినట్టు భారతీయుడు 2 టీం రాంగ్ రూట్ లో వెళ్తోంది. ఏంటా రాంగ్ రూట్? టేక్ ఎ లుక్. కల్కి రిలీజ్ అయి 14 రోజులు దాటింది. ఈ 14 రోజుల్లో 1000 కోట్ల వసూళ్లు దాటి 2000 కోట్ల వసూళ్ల వేటలు పడింది కల్కి టీం. అంతా బాగానే ఉంది. హిందీలో అయితే ఏకంగా 300 కోట్ల వసూళ్లు రావడం రికార్డే. అది కూడా ఓకే. ఇప్పటికీ నార్త్లో, ముఖ్యంగా ముంబైలో వరదలు భయపెడుతున్నా కూడా బుధవారం 4.5 కోట్ల వసూళ్లు ఒక్క రోజులో మహారాష్ట్రలో వచ్చాయి. అంతగా వరదలు భయపెడుతున్నా ఈ వసూళ్ళంటే నిజంగా కల్కి జోరు నార్త్లో ఎలా ఉందో చెప్పక్కర్లేదు. ఇక సినిమా రిలీజ్ అయిన 14 రోజుల తర్వాత కూడా కల్కి సునామీకి ఢోకాలేదు. ఇలాంటి టైంలో సీన్లోకి లోకనాయకుడు కమల్ హాసన్ భారతీయుడు 2 మూవీతో దండెత్తాడు. ప్రివ్యూకి కూడా మంచి టాకీ వచ్చింది. కల్కిలో విలన్గా, భారతీయుడు 2లో హీరోగా ఇలా వరుసగా 2 పాన్ ఇండియా మూవీలతో కమల్ దండెత్తడం మంచిదే. కానీ భారతీయుడు 2 లాంటి మూవీకి కూడా కల్కి రేంజ్లో టికెట్ రేట్లు ఉండడమే కలవరపెట్టే అంశం. కేవలం ప్రభాస్ మీద, అలానే కంటెంట్ మీద నమ్మకం వల్లే కల్కికి హైదరాబాద్లో 500 పైనే టికెట్ రేటున్నా కొన్నారు. వరంగల్, విజయవాడ లాంటి ఏరియాల్లో 410 రూపాయల టికెట్ రేటున్నా కొన్నారు. ఇవే రేట్లు భారతీయుడు 2కి పెడితే కొంటారా? ఎప్పుడో వచ్చిన భారతీయుడికి సీక్వెల్ని ఇన్నేళ్ల తర్వాత తీయడమే రిస్క్. మేకింగ్ ఎంత బాగున్నా ఇదేం కల్కి, సలార్, బాహుబలి లాంటి మాస్ కమర్షియల్ మూవీ కాదు. శంకర్ ఎంత గ్రాండియర్గా సినిమాలు తీసినా ప్రజెంట్ తన మేకింగ్ స్కిట్స్ సక్సెస్ రేటు మీద డౌట్లున్నాయి. దీనికి తోడు టికెట్ రేట్లు పెంచితే విడుదలైన మొదటి 2 వారాల్లోనే 100 కోట్లు రాబట్టొచ్చు అనే ఆలోచన గొప్పదే. కానీ మరి 400, 500 పెట్టి ఎవరైనా భారతీయుడు 2ను చూస్తారా? 2-3 వారాల తర్వాత రేట్లు తగ్గాక చూద్దామని కల్కి విషయంలో వెయిట్ చేసిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు భారతీయుడు 2ను కూడా అలానే అనుకుంటే ఏమిటి సిచ్యువేషన్? తర్వాత చూస్తారులే అనుకుందామంటే భారతీయుడు 2కి ఓపెనింగ్స్ మిస్ అవుతాయి. వసూళ్ల లెక్కలు తగ్గితే జనాల్లో ఆసక్తి తగ్గి ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే సినిమా వాళ్ళకే టికెట్ల రేట్లు పెంచడం ఇష్టం లేదు. అలా పెంచితే వాళ్ళకే పంచ్ కాబట్టి ఏదో కల్కి లాంటి కొన్ని సినిమాలకు హెవీ బడ్జెట్ వల్ల రేట్లు పెంచడం తప్పదు. కానీ అందరూ అదే ఫాలో అయితే అసలుకే ఎసరొచ్చే ఛాన్స్ ఉంది.